హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ బ్లాగ్స్ ఫర్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొన్ని రోజుల నుంచి వర్షం పడేయడం వల్ల మేము గార్డెన్లోకి రాలేకపోయాము. సో ఈరోజు కొంచెం వర్షం తగ్గి మా డాడీ వంకాయలు ఉన్నాయి కొయ్యండి అనేసి అంటే వచ్చామన్నమాట. సో ఏమేమి ఉన్నాయి, మొత్తం కలుపులన్నీ వచ్చినాయి అన్నమాట. గడ్డి అన్నీ తీస్తున్నాము. సో క్లీన్ చేసి ఏమేమి వచ్చినాయో చూపిస్తాను, రండి. చూసుకుంటే చెట్టుకు వంకాయలు ఫుల్గా వచ్చినాయి. సో అవి కోసేద్దాం ఇప్పుడు. బుట్ట పట్టుకుంటాను. ఆల్రెడీ బెండకాయ మందరం వస్తే కోసేసామన్నమాట, మధ్యలో కలుపులు అవన్నీ తీస్తూ. కలర్ మారిపోయి ఉంటాయి చూడు, కోసేసా. ఇంకోండి గడ్డి మొలిస్తే మొత్తం తీసేసామన్నమాట. చూసారా ఆ కుండలో ఎంత గడ్డి వచ్చిందో, ఆ గడ్డి అంతా తీసేసాము. అది మళ్ళీ ఎరువుల్లో వేసేస్తాం. ఇక్కడ ఒక పెద్ద కాయ ఉంది చూడరా. అరే ఇక్కడ ఒక పెద్ద కాయ ఉంది. ఉల్లిపొరక తీసుకుందామా. ఉల్లిపాయకి ఏమంటారు, మన మొలకలు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ ఉల్లిపాయ దీంట్లో పెడితే ఉల్లిపొరకు వస్తుంది అనమాట మాకు. చిన్నది వద్దులే, పెద్ద ఎక్కువ చాలు. కొన్ని మిరపకాయలు కూడా వచ్చినాయి, ఆ మిరపకాయలు కూడా కొద్దాము. మరి చిన్న వద్దులే. అవు కింద ఒకటి వచ్చింది చూడు. అబ్బో చాలా పెద్దదే వచ్చిందే. ఈ చెట్టుకి చాలా పెద్ద కాయలే వస్తున్నాయి. అవో అటుంది వెనక్కి. ఇక్కడ ఒకటి. స్వీట్ లైమ్ చూసారా, చెట్టు మొత్తం కాయలే వచ్చినాయి మొత్తం అంతా. అంటే ఆకుల్లో గ్రీన్ కలర్ కనపడట్లేదు కానీ సో మొత్తం కాయలే. వామ చెట్టు చూసారా, ఫస్ట్ పెట్టిందేమో చనిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా వస్తుంది మనకి. ఏమన్నా కలుపులు ఏమన్నా తీసేస్తే ఇందులో వేసేస్తామన్నమాట, అది ఎరువుగా అయిపోతుందని. నల్లేరు శంకు పూలు అయితే మొన్న ఊరు నుంచి వచ్చినప్పుడు వచ్చిన పూలేనండి, మళ్ళీ రాలే. అన్నీ కాయలు అయిపోయినాయి. మరి సీజన్ అయిపోయిందో లేకపోతే ఏమైందో కూడా అర్థం అవ్వట్లేదు. పువ్వు వచ్చిందా? ఒక గులాబీ పువ్వు వచ్చింది. ఇటే ఈ టమాటాలు ఒకటే కొమ్మకు ఉండేటప్పటికి మొత్తం వంగిపోయింది. దాన్ని ఇంక ఇదిగోండి ఇట్లా కర్ర పెట్టి కట్టేసామన్నమాట. ఇక్కడ కూడా అలానే వంగిపోయింది. వంగిపోతే ఇంకా 2 చెట్లు కలిపి పెట్టేసాం, లేకపోతే అసలు ఉండేది కాదు. సో ఇది ఈరోజు మా హార్వెస్ట్. వంకాయలు మాత్రం ఎవ్రీ వీక్ వస్తున్నాయి. ఇంక ఈసారి కొత్తగా ఉల్లిపొరకు వచ్చింది అండ్ ఒక 4 బెండకాయలు వచ్చినాయి. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకొన్ని బెండకాయలు వచ్చి కొన్ని ముదిరిపోయినాయి అనమాట. సో అదండి
వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మా షేర్ చేసిన కంటెంట్ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.